ఆ నియోజకవర్గ ప్రజలకు ఆ పార్టీ అభ్యర్థి ఎవరన్నది చూడరు. వారికి సైకిల్ గుర్తే ప్రధానం. ఎన్నికలు ఏదైనా పోలింగ్ స్టేషన్ దగ్గరకు వెళ్లడం, సైకిల్ గుర్తు మీద ఓటేయడం మాత్రమే తెలుసు. ఎందుకంటే నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి కేవలం 2 సార్లు మాత్రమే టీడీపీ అక్కడ ఓడింది. ఇప్పుడు ఆ సీటును టార్గెట్ చేసింది వైసీపీ. ఇంతకీ ఏంటా నియోజకవర్గం? చూద్దాం. తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలో కేవలం 2 కంచుకోటలు. ఒకటి సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం అయితే, రెండోది గుంటూరు పశ్చిమ నియోజకవర్గం. ఏ నియోజకవర్గంలో అయినా పార్టీలు గెలవడం, ఓడటం జరుగుతాయి. కానీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మాత్రం అట్లా ఉండదు. ఎందుకంటే 2019 ఎన్నికలలో జగన్ ఫ్యాన్ గాలికి లోకేష్తో సహా టీడీపీ అగ్రనేతలు ఓడిపోయారు. కానీ గుంటూరు పశ్చిమలో మాత్రం టీడీపీ గెలిచింది. దీంతో గుంటూరు వెస్ట్ సీటుపై తీవ్రంగా దృష్టి పెట్టారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. మాజీ మంత్రి అంబటి రాంబాబుకి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు. జగన్ నిర్ణయంపై వైసీపీ జిల్లా నేతలు ఆశ్చర్యపోతున్నారట. తమ అధినేత తీసుకున్న నిర్ణయం వెనుక ఆంతర్యం అర్థం కావడం లేదని చెబుతున్నారు. ఎందుకంటే గత ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి ఓడిన అంబటి రాంబాబు తన రాజకీయ భవిష్యత్తు సత్తెనపల్లితోనే ముడిపడి ఉందన్న ధీమాలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన గుంటూరు వెస్ట్ ఇన్ఛార్జి చేయడం అంటే దాదాపు ఆత్మహత్య సదృశ్యం కిందకు వస్తుందని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఇక అంబటి రాంబాబు కూడా జగన్ నిర్ణయం తర్వాత బీద పలుకులు పలుకుతున్నారట. రేపల్లెలో మొదలైన తన రాజకీయ ప్రస్థానం సత్తెనపల్లి నుంచి ఇప్పుడు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జి దాకా వచ్చిందన్నారు. కార్యకర్తలతో జరిగిన సమావేశంలో రాంబాబు మరో మాట కూడా అన్నారు. 2029 ఎన్నికలే తనకు ఆఖరి ఎన్నికల మజిలీ అంటూ కామెంట్ చేశారు. దీంతో ఆయన అభిమానులు, కార్యకర్తలు ఆశ్చర్యపోతున్నారట. ఒకప్పుడు ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న అంబటి రాంబాబు ఇప్పుడు బీద పలుకులు పలకడం ఏంటని ప్రశ్నిస్తున్నారట. అంబటి మాటల్లో అంతరార్థం కూడా ఉంది. ఎందుకంటే గుంటూరు వెస్ట్ అంటే టీడీపీకి కంచుకోట. అలాంటి నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ అంటే తన రాజకీయ భవిష్యత్తుకు ఫుల్ స్టాప్ పడటమేనని అంబటి దాదాపుగా డిసైడ్ అయినట్లు అర్థమవుతుంది. ఇక వైసీపీ కార్యకర్తలకు ఇప్పుడు మరో భయం పట్టుకుంది. గుంటూరు వెస్ట్ సీటులో కొద్ది గొప్ప పార్టీకి బలం ఉంది. జగన్ మీద సానుభూతి ఉంది. దాన్ని మరింత పెంచుకొని వచ్చే ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నం చేద్దామని భావిస్తున్న తరుణంలో అంబటి పేరు రావడంతో వారు కంగు తిన్నారట. ఎందుకంటే నోటి దురుసు వ్యాఖ్యలతో ఇప్పటికే పరువు పోగొట్టుకున్న అంబటి రాంబాబు గుంటూరు పశ్చిమ సీటులో పార్టీని డ్యామేజ్ చేస్తారన్న భయం కార్యకర్తలకు పట్టుకుందట. అది సంగతి.